మడకశిర పేరు చెప్పగానే ఇప్పుడు రాజకీయ వార్తల్లో ఒక ముఖ్యమైన నియోజకవర్గంలా కనిపిస్తుంది. కానీ మొన్నటి వరకు ఇది రాష్ట్రంలో మిగిలిన మాదిరిగా ఒక సాధారణ గ్రామీణ నియోజకవర్గమే. ఎప్పుడో మారాలి అనుకున్న ప్రజల మనసులో మార్పు కలిగించే నాయకుడు రావాలని, అలాంటి నాయకులు వస్తారని ఎవరికి నమ్మకం ఉండేది కాదు. కానీ ఒక మనిషి తన వ్యక్తిత్వంతో, తన నిజాయితీతో, తన నడవడికతో ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చెప్పుడయ్యాడు. ఆయన పేరు ఎంఎస్ రాజు. ఒక మనిషి నాయకుడు అవ్వాలంటే ఒక రాత్రిలో జరిగేది కాదు. అతని పుట్టిన తరం, పెరిగిన పరిసరాలు, చూసిన సమస్యలే అతని వ్యక్తిత్వాన్ని మలుస్తాయి. ఎంఎస్ రాజు మడకశిర మండలంలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టారు. చిన్న వయసులోనే జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోయింది. పేదరికానికి కేవలం ఆర్థికంగానే కాదు, అవకాశాలు లేకపోవడం కూడా ఒక కారణమని తెలుసుకున్నారు. విద్యాభ్యాసం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఆగలేదు. చిన్నప్పటి నుంచే చుట్టూ ఉన్న అన్యాయాన్ని గమనించేవాడు. చిన్నగా ఉన్న మాట్లాడే పదాల్లో ఒక స్పష్టత ఉండేది. అది ఆయనలో చిన్ననాటి నుంచి ఉన్న నాయకత్వ లక్షణం. తన తండ్రి ఓ నిత్య కూలి, తల్లి రైతుబడి, మట్టిలో కష్టపడే మహిళ. ఆ కుటుంబం ₹1 ఆదాయం కోసం కష్టపడిన రోజుల్లో రాజుకు చదువుతో పాటు సామాజికంగా ఏదో చేయాలి అనే కోరిక పెరిగింది. చిన్ననాటి ఆశయాలు యువతలోకి వచ్చేటప్పటికీ ఉద్యమాలుగా మారాయి. విద్యార్థి దశలోనే పార్టీ కార్యకలాపాల్లో చేరటం, ఆంధ్రప్రదేశ్ లోని సామాజిక న్యాయం కోసం పోరాడే వేదికలపై పాల్గొనటం మొదలు పెట్టాడు. అతను ఎన్నికల చర్చల్లో ఉంటే పెద్దవాళ్లు కూడా వింటారు. కారణం, అతని మాటల్లో ఆత్మ ఉంది. ఎప్పుడూ ఒకే విషయం మాట్లాడేవాడు, పేదోడికి సాధారణంగా బతికే హక్కు ఇవ్వాలి అని. టీడీపీ పార్టీలోకి చేరిన తర్వాత ఎస్సీ సెల్ కి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అది కేవలం చిన్న పదవి కాదు, తన సామాజిక వర్గాన్ని గౌరవంగా నిలబెట్టే ఒక గొప్ప అవకాశం. 2024 ఎన్నికలు వచ్చాయి. మడకశిరలో పార్టీకి కొత్త అభ్యర్థి కావాలంటే, స్థానికంగా నిజాయితీగా పనిచేసే నాయకుడు రావాలి అంటే పార్టీ నేతలు ఒకే పేరు మీద కూర్చున్నారు. అతనే ఎంఎస్ రాజు. పార్టీలో పట్టు లేదు, పెద్ద పెద్ద నేతల మద్దతు కూడా లేదు. అయినా ప్రజల్లో, అలాగే మైనారిటీ వర్గాల్లో విశ్వాసం గెలుచుకున్న నాయకుడు ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చు చేయని నాయకుడిని చూసి ఆశ్చర్యపోయారు ప్రజలు. అయినా గెలిచాడు. కేవలం 351 ఓట్ల తేడాతో అయినా విజయం నిష్కళంకంగా వచ్చిందంటే అది ప్రజల గుండెల్లో ఉన్న నమ్మకానికి విజయం అన్నమాట. ఎన్నికల ఫలితాలు వచ్చిన 3వ రోజే తను ఓడించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడిన నాయకుడు ఎంఎస్ రాజు. అప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇవన్నీ సినిమా డైలాగుల్లా ఉంటాయి అనుకునే వాళ్లకు నిజంగా లీడర్ అంటే ఎలా ఉండాలో చూపించాడు. వీరిద్దరి మధ్య గొడవలు లేవు, పరస్పర గౌరవం ఉంది. ఇది ప్రజాస్వామ్యం. తర్వాత గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు ప్రారంభించిన పాదయాత్రలు కావచ్చు, ప్రతి సచివాలయానికి వెళ్లి మిషన్లు పనిచేస్తున్నాయా లేదా అని చూడటం, పౌరుల ఫిర్యాదులను స్వయంగా తానే తీసుకోవడం, ఇవన్నీ రాజకీయంగా కాదు, సామాజికంగా ఒక గొప్ప మార్పు తెచ్చిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మడకశిర ప్రజలు మొదటిసారి ఒక ఎమ్మెల్యేను తమతో కలిసి భోజనం చేస్తుంటే చూశారు. కరెంటు పోయిందని ఫోన్ చేసినప్పుడు 2 గంటల్లో సమస్య పరిష్కారం అయ్యేలా చేసిన నాయకుడిని చూశారు. ఒక రైతు సమస్య మీద స్పందించిన వెంటనే రైతు సంఘాల నుంచి వచ్చిన మెసేజ్లు, యువత ఇచ్చిన అభినందనలు, ఇవన్నీ నేతలుగా ఎలా ఉండాలో చెప్పిన వ్యక్తి రాజు గారు. ఎన్నికల తర్వాత కొందరు రాజకీయ ప్రత్యర్థులు ఇతను అనుభవం లేని నాయకుడు అంటూ విమర్శించారు. కానీ అనుభవం అనేది పదవిలో ఉండటం కాదు, ప్రజల మధ్య ఉండటం అనేది నిరూపించిన వ్యక్తి ఎంఎస్ రాజు. ఎంఎస్ రాజు గారి కథ స్థానికంగా మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నేతల దృష్టిలో పడింది. పార్టీ కార్యాలయాల్లో ఆయన తీరును అభినందించే నాయకులు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఈయన తక్కువ డబ్బుతో గెలిచి ఎక్కువ పనులు చేస్తాడని ప్రచారం కూడా జరుగుతోంది. మీడియాలో కూడా వినూత్న ఎమ్మెల్యే అంటూ స్టోరీలు వచ్చాయి. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఇతను మళ్లీ గెలవడమే కాదు, మంత్రి పదవికి కూడా ఎదగాలి అని. అసలు ఓ నియోజకవర్గంలో మార్పు వచ్చినప్పుడు దాని ప్రభావం పరిసర ప్రాంతాలపై కూడా పడుతుంది. మడకశిరకు ఇది ఇప్పుడే మొదలైంది. ఎంఎస్ రాజు వంక చూసే యువత, ఎస్సీ ఎస్టీ వర్గాలు, రైతు కుటుంబాలు, వీరంతా ఒక గొప్ప నాయకుడిగా చూస్తున్నారు. ఒక నియోజకవర్గానికి నాయకుడు రావటం సాధారణమే, కానీ ఒక ప్రాంతాన్ని మానసికంగా మార్చగల నాయకుడు రావడం చాలా అరుదు. ఎంఎస్ రాజు గారు మడకశిరకు తెచ్చిన మార్పు కేవలం అభివృద్ధి పనులు కాదు, ప్రజల గుండెల్లో భద్రతగా ఉండే నాయకత్వం. ఈయన గురించి వినే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, మనకు కూడా ఇటువంటి నాయకుడు రావాలి, వాడిని గెలిపించుకోవాలి అని.